అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షనాలండి. అందరూ బాగుండాలి, మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను సంక్రాంతికి ఊరు వెళ్దాము అని నైటే తయారైపోయినానండి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అందరూ ఊర్లు వెళ్ళారా. నెక్స్ట్ ఊర్లు వెళ్ళకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఊర్లో అందరికీ అవకాశం ఉండదు కదా, కొంతమందికి అవకాశం ఉంటుంది. పిండి వంటలన్నీ చేసేసారా? మా పిల్లలు ఎవరు రాలేదండి, అందుకు నేను వంటలు ఏం చేయలేదు, పిండి వంటలు. కానీ దేవుడికైనా మనకైనా ఏదో కొద్ది చెయ్యాలి కాబట్టి ఏదో చేస్తానులేండి. సేమియో లేకపోతే ఇంకొకటో ఏదో స్వీటో ఏదో తయారు చెయ్యాలి, మరి పండగ కదా. నేను ఉండను అనుకొని ఏమి తయారు చేయలేదు, కానీ తయారు చేస్తాను, ఏదో ఒకటి తయారు చేస్తాను, తక్కువైనా తయారు చేసుకుంటాను. సంక్రాంతి, భోగి, కనుమ ఈ మూడింటికి కూడాను నాకు తెలిసినంత వరకు అండి, నేను చిన్నప్పుడు భోగి అంటే చిన్నపిల్లలు పేడతో పిడకలు ఉంటాయి కదండి, పిడకల దండ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పటికీ కూడా అదేనండి మా ఊరు సైడు. పెద్దవాళ్ళు మగవాళ్ళు మగవాడు కాబట్టి ఒక కర్ర పట్టుకొని వెళ్ళి వేసేవాళ్ళు భోగి మంటలో. ఆడవాళ్ళు మాత్రం ఎవరు వయసిన పిల్లలు ఆడవాళ్ళు భోగి మంట కాడికి వెళ్ళరండి అటు సైడు. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు వచ్చేటప్పుడు భోగి మంట నుంచి మనకి బొట్టు పెట్టుకుంటాం కదండి, ఆ భోగి తాలూకు విభూది తీసుకొస్తారు మగవాళ్ళు. తీసుకొస్తే అది అప్పుడు స్నానం చేసి వంట చేసి దేవుడి మూల పూజ చేసి అన్నీ పెట్టుకొని దేవుడి మూల అవి ఏం వండుకుంటాం భోగి రోజు అవన్నీ పెట్టుకొని దండం పెట్టుకునేటప్పుడు మగవాళ్ళు 8 గంటలకల్లా వస్తారు. అప్పుడు ఆ విభూతి తీసుకొని అందరం లేడీస్ బొట్లు పెట్టుకుంటారు ఇంట్లో, పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ. కూడా పండగ, భోగి, కనుమ శుభాకాంక్షనాలండి. బాయ్ అండి.